ఆశపడినటువంటి ప్రాణమును దేవుడు తృప్తిపరిచాడు. అలాగే మరి ఈ నలుగురు ధనవంతులలో నలుగురు పేరులు ఇవ్వలేదు, ముగ్గురు పేరులు ఇవ్వలా, ఒకని పేరు మాత్రమే ఇచ్చారు. ఆ ఒక్కడు కూడా మరి పేరు కలిగినటువంటి ధనవంతుడు ఈ గ్రంథములో లిఖితమయ్యాడు. మరి అన్నీ కూడా ప్రభు నిమిత్తం విడిచిపెట్టాడు గనక జీవగ్రంథములో కూడా ఇతని పేరు లిఖితమవుతుంది. ఈరోజు మరి నీ పేరు జీవగ్రంథములో రాయబడాలి. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే నీ జీవితంలో త్యాగం ఉండాలి. ప్రభువే ఎక్కువ, ప్రభువు కన్నా ఏది ఎక్కువ కాదు అనేటటువంటి కమిట్మెంట్ నీలో ఉండాలి. దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ముందుగానే చెందాలి. ఏదైనా దేవుని తర్వాతే. కాబట్టి ఇక్కడ జక్కయ్య మొదటి జీవితంలో డబ్బే ప్రాధాన్యంగా ముందుకు వెళ్ళాడు. డబ్బే లోకం, డబ్బే జీవితం అనుకుని జీవించాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నారో డబ్బును పెంటగా ఎంచాడు, ప్రక్కన పెట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారే నాకు కావాలి అని మరి ఆయన స్వీకరించినటువంటి అనుభవంలోనికి జక్కయ్య వెళ్ళాడు. గమనించండి, అద్భుతమైనటువంటి పాఠం ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు.